ప్రైజ్ లార్డ్. యెహోవా ఈరే అనగా దేవుడే చూచుకొనును. ఈ యొక్క పదాన్ని మనం ఆదికాండం 22వ అధ్యాయం 14వ వచనంలో చూస్తాము. అబ్రహాము తన జీవితంలో దేవుడు జరిగించిన అద్భుతాన్ని బట్టి తన విశ్వాసానికి పరీక్షగా దేవుడు అనుగ్రహించిన శ్రేష్టమైన జవాబుకు ఆ స్థలంలో ఆయన జవాబు పొందుకున్న ఆ స్థలానికి యెహోవా ఈరే అని పేరు పెట్టాడు. ఈనాడు మన జీవితంలో మన శక్తికి మించిన సమస్య ఏదైనా కావచ్చు, మన కుటుంబంలో ఉన్న పోరాటం ఏదైనా కావచ్చు, అది మనకు అసాధ్యంగా కనిపించవచ్చు. కానీ సమస్తాన్ని సాధ్యపరిచే దేవుడిని మనం పూజిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఆయన మన జీవితంలో అద్భుతం చేయడానికి చాలినవాడు. నా వల్ల కావట్లేదు బ్రదర్, నేను చేయలేకపోతున్నాను బ్రదర్, ఇక ఇది నాతో కాదు అని బాధపడుతున్నట్లయితే దేవుడే చూసుకున్నాను. ఆయనకు అప్పగించి చూడండి. నీ సమస్య తీవ్రత ఎంత పెద్దగా ఉన్నా, నీ కుటుంబంలో ఉన్న బాధ ఎంత పెద్దదైనా, నీ కలిగి ఉన్న వ్యాధి వేదన ఎంత తీవ్రంగా ఉన్నా దేవుడే చూసుకుంటాడు. ఆయనకి అప్పగించి చూడు. ఆయన నీకు నెమ్మదిని అనుగ్రహించడానికి, శాంతిని, సమాధానం అనుగ్రహించడానికి చాలినవాడు. దేవుడే చూసుకుంటాడు. కాబట్టి నిర్భయంగా జీవించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. యెహోవా ఈరే.